వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. తమిళ సినీ పరిశ్రమలో ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్ విడుదలపై నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా మొదట జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సంబంధిత అభ్యంతరాల కారణంగా అనూహ్యంగా వాయిదా పడింది. ఈ వాయిదా అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించినప్పటికీ తాజా పరిణామాలతో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. చిత్రాన్ని పరిశీలించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు డైలాగ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాదాపు 24 కట్స్ సూచించింది. చిత్ర యూనిట్ ఆ మార్పులు చేసి మళ్లీ సర్టిఫికేషన్ కు సమర్పించినప్పటికీ సకాలంలో స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో నిర్మాతలు న్యాయ పోరాటానికి దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో మొదట మద్రాస్ హైకోర్టు ఆశ్రయించినా అక్కడ తక్షణ ఉపశమనం లభించలేదు. దీంతో నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడి నుంచి వచ్చిన సూచనల మేరకు వివాదం మళ్లీ మద్రాస్ హైకోర్టుకే చేరింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం చిత్ర బృందం సెన్సార్ బోర్డుకు కొత్తగా సవరించిన వర్షన్లను సమర్పించి కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామం సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలను బలపరుస్తుంది. సినీ వర్గాల సమాచారం మేరకు అన్ని అడ్డంకులు తొలగితే ఫిబ్రవరి 20న జననాయగన్ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే జరిగితే నెలలుగా ఎదురు చూస్తున్న విజయ్ అభిమానులకు నిజంగానే పండగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ చిత్రం రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. తెలుగులో ఘన విజయం సాధించిన భగవంత్ కేసరి కథాంశాన్ని ఆధారంగా తీసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా పలు మార్పులు చేశారు. ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహించగా కన్నడకు చెందిన కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్కేలు నిర్మించారు. నటీనటుల పరంగా కూడా ఈ చిత్రం భారీ తారాగణంతో తెరకెక్కింది. పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబ్బా, మోనికా, జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీని సత్యం సూర్యన్ నిర్వహించగా ఎడిటింగ్ బాధ్యతలను ప్రదీప్ ఈ రాఘవ్ చేపట్టారు. సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందించారు. మొత్తానికి సెన్సార్ వివాదం తుది దశకు చేరుకోవడంతో జననాయగన్ విడుదలపై ఉన్న మబ్బులు తొలగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్.